ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? ఒక్కసారైనా ఒక్క మాట అంటే ఒక్క మాటైనా నిలబెట్టుకున్నారా? ఏం చేతనైంది? ఇక్కడ అన్నారు. నలుగురు ఏంటన్నా అంటే ఎమ్మెల్యే గారు మంత్రి అట, భర్త మంత్రి అట, వాళ్ళ అన్నలిద్దరు కూడా మంత్రులేరట. యథేచ్ఛగా జబర్దస్తుగా దోచుకుంటున్నారట. గ్రావెల్ వదలరంట, చెరువులోని మట్టి వదలరంట, ఇసుక వదలరంట, ఏది కానీ వదలరంట. ఆఖరికి పేదవాళ్ళ కోసం హౌసింగ్ కడితే ఆ హౌసింగ్ మాఫియాలోనే చేతులు మారడంలోనే 100 కోట్లు సంపాదించుకున్నారమ్మా అన్నారు. పేదవాళ్ళకు కట్టే ఇళ్లల్లో ఆఖరికి చిన్న ఉద్యోగాల కోసం వచ్చినా కూడా కమిషన్లు తీసుకుంటారమ్మా. ఎవరన్నా వెంచర్లు వేశారంటే ఆ వెంచర్లో వీళ్ళకు అదేంటి ప్లాట్లైనా ఇవ్వాలి, లేకపోతే కప్పమైనా కట్టాలి. వీళ్ళ కన్ను పడింది అంటే ఆ ప్లాట్గా మిగలదమ్మా, వాళ్ళ స్వాహ చేసేస్తారు అన్నారు. ఇందుకేనా అధికారం వచ్చింది? ఇందుకేనా ఓట్లేసింది? ఎక్కడ చూసినా అవినీతి, ఎక్కడ చూసినా